విశాఖ రైల్వే జోన్ ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ అని హోంమంత్రి అనిత అన్నారు. విశాఖ రైల్వే ఏర్పాటులో ఎన్డీఏ ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని అన్నారు. గత ప్రభుత్వంలో రైల్వే జోన్ కోసం 50 ఎకరాల స్థలాన్ని కూడా ఇవ్వలేదని చెప్పారు. ఉత్తరాంధ్రకు పెద్ద సంఖ్యలో కంపెనీలు వస్తున్నాయని హోంమంత్రి అనిత తెలిపారు. 2019లోని దానికి సంబంధించి రైల్వే జోన్ కి సంబంధించి ప్రకటిస్తే ఆ రోజు తర్వాత ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు కానీ మంత్రులు కానీ ఎంపీలు కానీ దాని గురించి అక్కడ మాట్లాడే సందర్భం కూడా లేదు. 19 నుంచి 24 వరకు కూడా సుమారుగా 21 మంది ఎంపీలు ఉండేవారు. ఎప్పుడు చూడు వెనకాతల జగన్మోహన్ రెడ్డిని అక్కడ ప్రధానమంత్రి దగ్గరికి ఎక్కడికో తీసుకెళ్లి కేసుల గురించి మాట్లాడుకున్నారు తప్పించి రైల్వే జోన్ గురించి ఎవరు కూడా మాట్లాడే సందర్భం లేదు. 5 సంవత్సరాలు గడిచిపోయినాయి. తర్వాత ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ వచ్చింది. ఎన్డీఏే కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళా తిరిగి ఇన్ని ఏళ్ల పడి ప్రాజెక్టు కూడా మూలన పడిపోయిన తర్వాత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు అదేవిధంగా ఎంపీలు అందరూ కూడా చొరవ తీసుకొని గౌరవ పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా చొరవ తీసుకొని మళ్ళా ప్రధానమంత్రి గారిని రైల్వే మంత్రి గారితో చర్చించి దీన్ని వేగవంతం చేయాలని దానికి ఉన్న హడిల్స్ అన్ని ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా క్లియర్ చేయాలని కంకణం కట్టుకున్నారు. నిజంగా మనందరం కూడా సంబరాలు చేసుకోవాల్సిన పరిస్థితి. చాలా మందికి విశాఖ జోన్ వస్తే ఏమొస్తుంది అన్న తీరం చాలా మంది అందులో ఉన్నారు. కానీ ఈ రోజు గుంతకల్లు, గుంటూరు అలాగే విజయవాడ డివిజన్ అన్ని కూడా ఇప్పుడు ఈ జోన్ పరిధిలోకి రావడం మనం నిజంగా ఒక ప్రైడ్ కింద చెప్పొచ్చు. 2019లోని దానికి సంబంధించి రైల్వే జోన్ కి సంబంధించి